అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ప్రోటోకాల్ పై మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదని వైసీపీ రాష్ట్ర నాయకులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాంబాబు అన్నారు. శనివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ నాయకులు కర్రి పాపారాయుడు, ఇడిద సర్పంచ్ బూరిగా ఆశీర్వాదంతో కలిసి ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాల్లో నెగ్గిన వారిని పక్కన పెట్టి ఓడిపోయిన వారికి పెత్తనమిచ్చిన సంఘటనలు కోకొలలున్నాయన్నారు. గత కౌన్సిల్ సమావేశాలు అప్పటి కౌన్సిలర్ వరలక్ష్మి తన వార్డు సమస్యలపై అడిగితే చైర్మన్ సమాధానం చెప్పాల్సి ఉండగా ఎమ్మెల్యే తమ వారి వార్డు పనులు అన్ని పూర్తి చేశాకే మీ వార్డు పనులు చేస్తామన్న సంగతిని గుర్తు చేశారు. అంతేకాకుండా రేపు టిట్కో ఇళ్లు పంపిణీ చేస్తామనగా ధర్నా చేయడం సబబే అని ప్రశ్నించారు. టిట్కో ఇళ్ల దగ్గర ప్రోటోకాల్ విషయమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకి ఎమ్మెల్యే అధ్యక్షత ఉంటుందని, మున్సిపల్ నిధులతో చేసిన పనులకు చైర్పర్సన్ అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదన్నారు. అనంతరం తోట పాపారాయుడులు మాట్లాడుతూ రెడ్డి కులస్తుల నియోజకవర్గంలో అడగదొక్కడమే ఎమ్మెల్యే వ్యూహం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కోట్ల రూపాయలతో విద్యుత్ పనులు చేపట్టారో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, ఎంపీపీ ఉండమట్ల వాసు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 2014-19 వరకు అప్పుడు కరెంట్ లైన్ ఇళ్ల మీద కరెంట్ లైన్ ఉంటే మెయిన్ లైన్ పెద్ద లైన్, ఆ కరెంట్ లైన్ తీయమంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది, ఇంటికన్నా దండు లేకపోతే నేను నగ్గించినందుకు ఆ డబ్బులన్నా నువ్వు తెచ్చి ఖర్చు పెట్టన్నారు. ఖర్చు పెట్టా నా స్థాయి 2 లక్షలు ఎక్కడ ఖర్చు పెడతానని నేను ఖర్చు పెట్టలేక మనం అధికారంలోకి వచ్చాక మీ అందరితో నేను కౌన్సిల్ మళ్ళీ మున్సిపాలిటీలో పెట్టి ఆ 2 లక్షల రూపాయలు మీరు ప్రత్యేకంగా ఒక 4 రోజుల్లో మనం కరెంట్ వైర్లు మార్పించి అక్కడ ఉన్న కమ్యూనిటీని పూర్తి చేసి ఓపెన్ చేసామండి. నేను కరెంట్ ఆఫీస్ లోకి 10 సార్లు ఆయన ఉండగానే ప్రతి మీటింగ్ లో అడిగిపోండి, ఏంటి కరెంట్ లైన్ జనం చాలా ఇబ్బంది పడుతున్నారు, 3 కుర్రలు కూడా చనిపోయారు, 3 చనిపోయారు ఇలాగని అడిగితే దానికి సమాధానం కూడా డబ్బులు వచ్చేది నువ్వుతే అని 10 సార్లు అడిగిపోండి. అప్పుడు నేను మీకు చెప్పిన 4 రోజులకి అది పూర్తి చేసి 3 నెలలకి కమ్యూనిటీలో ఓపెన్ చేసాము మనం చెప్తున్నారు. అదే చెప్తున్నా 2014 నుంచి 19 వరకు కరెంటు మీద మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పండి. 2019 నుంచి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేసిందో చెప్తాను. 3 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టేటి ఇంకా ఎక్కువే ఖర్చు పెట్టి ఉంటాం మేము. దీంట్లోని వేములపల్లిలో సబ్స్టేషన్ కట్టించాను, మరి సోమేశ్వరం సబ్స్టేషన్ కట్టించాను, ఇంకో సబ్స్టేషన్ కపిలేశ్వర్లో కావాలంటే సబ్స్టేషన్ కట్టించడానికి కావాలనేటువంటి ప్రతిపాదనలు వెళ్ళి 2-3 రోజుల్లో శాంక్షన్ కూడా రావచ్చు అని అనుకుంటున్నాం. ఈ రకంగా చేస్తే 30 లక్షల రూపాయలు అత్తమూరికి 3 ఫేజ్ కరెంట్ అనడం కోసం ఏదో మీరు చెప్పేసి మీరు మాట్లాడి నాకు చెప్పలేదు ప్రజలకు లేనటువంటి అనేక వాళ్ళు సోమేశ్వరంలో సబ్స్టేషన్ కట్టించారు. నువ్వు 30 సార్లు ఒకరికి ఒప్పుకోవటంగా ఆ సబ్స్టేషన్ ఆపించడానికి నీ మనుషుల చేత అనకు చేసాం, నీ మనుషుల చేత 5 కోట్లు కేసు వేయించాం. ఆ కేసు కూడా తీయించకపోతే సబ్స్టేషన్ ప్లేస్ వేరే మార్చుకోవడం జరిగింది. ఇదే నువ్వు చేసేది అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? నీ మనుషులు కాదని చెప్పు. ఆ కేసు వేసినటువంటి వ్యక్తి నా మనిషి కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పి చూద్దాం. నీ పార్టీ అధ్యక్షుడు, నీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రెసిడెంట్, ముఖ్య నాయకుడు ఇలా హైకోర్టులో కేసు వేసిన సబ్స్టేషన్ ఆపించాలని చూసాడు. ఆ సబ్స్టేషన్ కట్టించింది నేను. ఆ సబ్స్టేషన్ కరెంటు గురించి మాట్లాడటానికి మీకు నా అర్హత ఏంటి? వేరుకల్లో సబ్స్టేషన్ కట్టుతున్నాను. అత్తమూరికి 3 ఫేజ్ కరెంటు తీసుకొచ్చి ఇస్తున్నాం. దీని మీద తీసుకొచ్చి ఆపేస్తామని తీసుకెళ్ళి సంఘం ఈ అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఈవేళ నీకు చెప్పాల్సిన పని ప్రజలకు సమాధానం చెప్తానని చెప్పాను. నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ప్రజాప్రతినిధి అనేటువంటిది నీ స్థాయిని నిలబెట్టుకునేలా మాట్లాడితే ప్రజాప్రతినిధిగా గౌరవిస్తాం. చిల్లర రాజకీయాలు చేసి ప్రతిదానికి రాజకీయంగా దాంట్లో లబ్ధి పొందాలనేటువంటిది చిల్లర ఆలోచన చేస్తే నీకు సమాధానం చెప్పాలంటే నేను ప్రజలకు జవాబుదారీ ప్రజలకు చెప్తాను. నేను ఎవరినో అడిగాను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాడిని 1,30 లక్షలకే 5 కోట్లు చెప్పాను. నేను పెట్టినటువంటి ప్రతిపాదనలో 8 కోట్లు పెట్టాను. ఈ 5 కోట్ల రూపాయల వరకు 800 పోల్స్ కావాలని చెప్పేసి 900 పోల్స్ కావాలని చెప్పేసి పంపించాను. నియోజకవర్గంలో ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే కరెంటు వైర్లు మార్చాలని చెప్పేసి పెట్టాం. లూజ్ స్పెల్ ఉన్నటువంటి పోల్స్ మారుతున్నాం.
లో వోల్టేజ్ ఉన్న అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కొత్తగా ట్రాన్స్ఫార్మర్ కావాలనేటువంటిది చెప్పాం. పనిచేద్దాం. 5 సంవత్సరాల్లో కరెంట్ విషయమై 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేశారో చెప్పండి. కరెంట్ మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారో చెప్పండి. 2014 నుంచి 19 వరకు కరెంట్ లైన్ సంఘం వాళ్ళు తీయమంటే తిప్పు చూద్దాం. మనం మాట్లాడామంటే ఒక పద్ధతి ఉండాలి. ఆ గ్రామంలో వీళ్ళందరూ బంధువులు, స్నేహితులు, పార్టీకి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు అనేటువంటి ప్రతి చోట ఉంటాయి. మళ్ళీ మా మధ్యన మనస్పర్ధలు ఎందుకు? పార్టీకి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో నేను నియోజకవర్గ పరిధిలో మీకు కూడా తిరుగుతుంటాను, మీకు కూడా ఉంటాను. ఆ గ్రామంలో పంచాయతీ గెలిచారు కాబట్టి పంచాయతీ తరఫున వాళ్ళు చూసుకోమని చెప్పినట్టు ఆయన పాపారాయుడు గారు ఆ విధంగా మాట్లాడితే ఈయన దానికి వక్ర భాష్యాలు తీసి లేకపోతే కొడుగుడి మీద ఎంటుకలు లాగేటువంటి కార్యక్రమంలో మీరు ఉంటారు. మా నాయకులు, మా పార్టీ మేము ఎలా ఉండాలనేటువంటి మీరు చెప్పాలా? నేను చెప్పాను కదా, జ్యోతిషరావు గారికి, మరి లీలాకృష్ణకి, వాళ్ళకి రెడ్డి ప్రసాద్ గారికి ఐక్యాలు అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. రాజకీయ పరంగా మాట్లాడితే నువ్వు స్వాగతించవచ్చు. చిల్లర మాటలో మాట్లాడటం అనేటువంటిది అది మంచిది కాదు. అని చెప్పేసి ఇద్దరినే, పాపారాయుడు గారిని, భాస్కర్ రెడ్డి గారిని ఒక చోట కూర్చోబెడతాను. వీళ్ళ ఇంటికి వాళ్ళ భోజనానికి వెళ్ళటం, వాళ్ళ ఇంటికి వీళ్ళ భోజనానికి వెళ్ళటం చేస్తాను. నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వు మాట్లాడిన క్షమరణ చెప్తావు నువ్వు. అదే నువ్వు నేను ఈ పని చేయగలను. నువ్వు లీలాకృష్ణ ఇంటికి రెడ్డి ప్రసాద్ గారిని తీసుకెళ్తావు, రెడ్డి ప్రసాద్ గారి ఇంటికి లీలాకృష్ణ గారిని తీసుకెళ్తావు, చేయగలుగుతావు? చేయి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ఈ విధానాలు అనేటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మాట్లాడేది చూస్తాను, నేను మాట్లాడేది. పాపారాయుడు గారి గురించి మాట్లాడేది, పాపారాయుడు గారి గురించి, అత్తమూరు గురించి మాట్లాడుతూ కూడా ఆ మీటింగ్లో ప్రోటోకాల్ లేదు, నువ్వు పైకి ఎక్కటి వెంటనే పెట్టాడు. ఈ ప్రోటోకాల్ నీ పుట్టుతోనే ప్రోటోకాల్ వచ్చేసిందా? ప్రోటోకాల్ గురించి అంత ప్రోగ్రాడెత్తున్నా? ఆ ప్రోటోకాల్లో నీ కూడా వచ్చిన కూడా ఎక్కించావు కదా కొంతమంది. ఇక్కడ అందరికీ ప్రోటోకాల్ ఉందా? నేను ఎప్పుడైనా ఇది ప్రోటోకాల్ మాట్లాడామేమన్నానే ఇలాగ మాట్లాడతాం. కాకుండా అత్తమూరులో పాపారాయుడు గారిని డయాస్ ఎక్కించగలరా, లేకపోతే ఆ ఊళ్ళో మీటింగ్లో మాట్లాడించగలరా? చిల్లర కబుర్లు, చిల్లర మాటలోనే ఒక కుటుంబం అయినప్పుడు అనేక సమస్యలు ఉంటాయి దాంట్లో. ఇక్కడ ఏలైట్కి వెళుకుదాం అనుకున్నప్పుడు నువ్వు కింద నుంచి పైదాకా నాకెళ్తున్నటువంటి లీలాకృష్ణ ఉన్నాడు కదా, ఆ లీలాకృష్ణని రెడ్డి ప్రసాద్ మొహం మొత్తం కొట్టారు కదా, అప్పుడు రక్తగొల్లు అయిపోయాడు. వాళ్ళిద్దరు నువ్వు తడు కూర్చోబెట్టు. నీ కారులో వాళ్ళిద్దరు ఎక్కించుకెళ్ళగలదు నువ్వు. లీలాకృష్ణనే